యావండోయ్, వెల్కమ్ టు కోదరమ్మాయి. ఇవాళ నేను ముస్లిం స్టైల్లో దమ్ బిర్యానీ ఎలా చేస్తారో చూపించేస్తాను, చూసేయండి. రంజాన్కి నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను అని చెప్పాను కదా, వాళ్ళ చేసే ముస్లిం స్టైల్ బిర్యానీ అయితే నాకు చాలా ఇష్టం. రంజాన్ పండుగ రోజు 30 to 40 మెంబర్స్ వరకు అయితే వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో నేనైతే వీడియో రికార్డ్ చేయడానికి చాలా ట్రై చేస్తాను. రికార్డ్ చేసేంత వరకు అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ముందుగా ఇలాంటి ఒకటి పెద్ద కడాయి తీసుకొని దాంట్లో సరిపడినంత వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి చాలా డీప్ ఫ్రై చేస్తూ ఉండాలండి. ఆల్రెడీ నేను నా పాట్ బిర్యానీలో చెప్పాను కదా, బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితేనే టేస్ట్ వస్తాయి. సో ఆనియన్స్ బాగా ఫ్రై చేసి దాని తర్వాత కేజీ రైస్కి అయితే 3 టమాటోస్ అయితే సరిపోతాయండి. మీరు వేసుకునే క్వాంటిటీ బట్టే టమాటోస్ వేసుకోవాలి, ఎందుకంటే టమాటోస్ ఎక్కువ వేసుకున్న స్వీట్నెస్ వచ్చేస్తుంది. ఆ స్వీట్నెస్ రాకూడదు అంటే ఖచ్చితంగా కొలత చూసుకోవాలి. దీంట్లోనే పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. అన్నీ కలిపి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మసాలా సరుకులతో పాటే నేను స్టార్టింగ్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లోనే వేగనివ్వండి. ఈ టైంలోనే గరం మసాలా కూడా యాడ్ చేశారు. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒక 5 లేదా 6 నిమిషాల పాటు దాన్ని అలానే వేగనివ్వండి. ఈలోపు మేము ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి. చికెన్ మ్యారినేట్ చేయడం మీకు ఆల్రెడీ నేను పాట్ బిర్యానీలో చూపించేశాను. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా చికెన్ మ్యారినేట్ చేసేసారు. కానీ వీళ్ళైతే దీన్ని చికెన్ కుర్మా అంటారంట. ఏదైనా ఒకటే కదా. ఇలాగా చికెన్ కుర్మా అంతా కూడా ఫ్రైడ్ ఆనియన్స్లో వేసేసి చికెన్ కుర్మాకి మసాలా సరుకులు అంతా పట్టేంత వరకు కూడా 5 లేదా 6 నిమిషాల పాటు అలానే కలుపుతూ ఉండండి. అలా కలుపుతున్నప్పుడు ఒక్క చికెన్ పీస్ కూడా పాడవకుండా చాలా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా అవి దాంట్లోనే మగ్గబెట్టేయండి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి కనీసం ఒక 5 లేదా 7 నిమిషాల వరకు టైం తీసుకుంటుందని చెప్పాను కదా, అలానే మూత పెట్టి ఇలా మగ్గనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇదిగో ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి పీసెస్ అన్ని దగ్గరికి వస్తూ ఉంటాయి కదా. ఈ టైంలో పీసు తయారైందో చూడడానికి ఇలా నైఫ్ పెట్టి చూస్తాం కదా. ఈ టైంలో కూడా పీసు ఇంకా గట్టిగానే ఉంటే దాన్ని అలాగే ఒక 10 నిమిషాల పాటు వదిలేయండి. ఈ టైంలోనే బాస్మతి బియ్యం అనేది బాగా శుభ్రంగా కడుక్కొని అరగంట సేపు నీళ్ళలో నానబెట్టేయండి. అలా నానిన బియ్యాన్ని తీసుకొచ్చి కొంచెం కొంచెంగా దీంట్లో వేసేయండి. ఇలా బియ్యం వేసే ముందు ముక్క పాడవుతుందేమో అని బాగా ఉడికిన ముక్కను తీసుకొని దాన్ని సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకున్నాము. అన్నం 70% కుక్ అయిపోయాక ఈ పీసెస్ అన్ని మళ్ళీ దాంట్లోనే వేస్తామండి. చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే మిస్ అయ్యాను. దీంట్లో లెగ్ పీసెస్ అన్ని బ్రేక్ అవ్వకుండా అలానే ఉండడం కోసం పీసెస్ అనేవి సపరేట్ చేశాను అంతే. అలా 70% కుక్ అయిన రైస్లో ఈ పీసెస్ అన్ని వేసేసుకొని దాంట్లోనే దమ్ చేసేస్తున్నాం. ఇది ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడం కోసం 20 మినిట్స్ టైం అయితే పడుతుందండి. ఈలోపు దాని మీద అలాగా ప్లేట్ వేసేసి 20 మినిట్స్ తర్వాత తీసి చూస్తే రైస్ అనేది దగ్గరికి వచ్చి పలుకులు లేకుండా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు దానికి దమ్ చేయడం కోసం కింద న్యూస్ పేపర్స్ అన్ని పెట్టేసి దానిపైన ఇలా బరువైన వస్తువు ఎదురు పెట్టేస్తాం. ఒకవేళ లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చేటప్పుడు మీకు కలర్స్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా కొంచెం కలర్ అయితే యాడ్ చేశారు. ఇలా కలర్ యాడ్ చేసిన తర్వాత దీనిపైనే 3 టేబుల్ స్పూన్ నేతిని కూడా వేశారండి. ఆ నేతితో పాటే కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేశారు. మొత్తం కలిసేంత వరకు బాగా కలిపి దీన్ని ఇప్పుడు న్యూస్ పేపర్స్ పెట్టేసి అలా దమ్ చేసేస్తామండి. ఇంత పెద్ద పెద్ద కడాయిల్లో దమ్ చేయాలంటే ఖచ్చితంగా న్యూస్ పేపర్స్ ఉండాలి. సో న్యూస్ పేపర్స్ పెట్టి దానిపైన అలా ప్లేట్ పెట్టేసి బరువైన వస్తువులు ఏమైనా ఉంటే దాన్ని అలా పెట్టేసుకోవచ్చు. ఇలా 15 నిమిషాల తర్వాత దమ్ అయ్యాక ఒకసారి లాస్ట్లో బిర్యానీ అంతా కూడా దమ్ అయిందా లేదా అని చూసి ఒకసారి కలిపేసుకొని పీసెస్ అన్నీ కూడా అలా పక్కకి సపరేట్ చేసి రైస్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటారండి. రంజాన్ అనేది మాకు 3 రోజుల పండుగలా జరిగిపోతుందండి. పిల్లలందరం ఒకే చోట కూర్చొని కలిసి భోంచేసి మెహందీలు పెట్టుకొని ఆ నైట్ అంతా అలానే ఎంజాయ్ చేస్తూ ఉంటాం. స్పెషల్లీ రంజాన్కి చేసే ఆ ఖీర్ అయినా ఈ దమ్ బిర్యానీ అయినా మాకు చాలా ఇష్టం. ఇలా దమ్ బిర్యానీ చేస్తూ ఉంటారో లేదో పక్కన నుంచి మా పిల్లల గ్యాంగ్ అంతా క్యూలో నిలబడి ఫస్ట్ ప్లేట్ పెట్టేసుకొని టేస్ట్ చేయడానికి రెడీ అయిపోతాం. ఇలా ఒక ప్లేట్ తీసేసుకొని మాకు నచ్చిన పీస్ వేయించుకొని దాని చుట్టూ బిర్యానీతో పిల్లలందరూ ఒకే చోటు కూర్చొని బిర్యానీని భలే ఆస్వాదిస్తూ ఉంటామండి. ఎవ్రీ ఇయర్ మా ఇళ్ళలో రంజాన్ అయితే చాలా బాగా జరుపుకుంటాం. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలానే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.